ఇంతకుముందు ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండేది, ఇప్పుడు 4 పీపీపీలు. ఇప్పుడు రోడ్లకి పీపీపీలు, మెయింటెనెన్స్ కి పీపీపీలు, ఇప్పుడు కరెంట్ కి పీపీపీలు, అన్నిటికీ పిల్లలు మామూలుగా పీపీపీ అనుకుంటుంటారు. అట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలన కూడా ఇప్పుడు పీపీపీ పాలన లాగా తయారయ్యే పరిస్థితి మనకి కనపడతా ఉంది. అంటే పై కనపడేది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రజలను భాగస్వాములు చేయటం అని మనకు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది మేధావులకు కూడా. కానీ సారాంశం ఏంటంటే ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సినటువంటి సేవలు గాని మౌలిక సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నారు. వాటికి అయ్యే ఖర్చుని ఎవరైతే వాటిని అనుభవిస్తారో వాళ్లే భరించాలి అనేటువంటిది ప్రపంచ బ్యాంకు సిద్ధాంతం, ఈ పీపీపీల సిద్ధాంతం ఇది. అందుకని ఒకేసారి భారం వేయకుండా దఫాలుగా వాయిదాలు వేసేటువంటి పద్ధతుల్లో ప్రజల మీద భారం వేసే పద్ధతుల్లో చేస్తున్నారు. వాళ్ళు కొత్త ఎత్తుగడలు ఆలోచిస్తున్నారు. ఇంత ముందు ప్రపంచ బ్యాంక్ గురించి చెప్పేవాళ్ళు, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కాదు, కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆశలన్నీ తడి ఆశలు చేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు.